తెలుగు పిల్ల అన్షు రెడ్డి ఇప్పటికే చాలా సీరియల్స్‌లో నటించారు. ప్రస్తుతం 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌లో కీలకమైన నర్మద పాత్రలో నటిస్తున్నారు. ఈ సీరియల్‌లో అన్షు రెడ్డి నటనకి, ఇంకా అందానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. గడుసు కోడలిగా అన్షు ఎరగతీస్తుంది. ఇక ఈ సీరియల్ చేస్తూ మరోవైపు 'ఢీ' డాన్స్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్షు. 'ఢీ' సీజన్ 20 ఇటీవలే షురువైంది. ఈసారి కొత్త కంటెస్టెంట్స్‌తో కాకుండా పాత వాళ్లతో షోని నడిపిస్తున్నారు. పండు, రాజు, జానీ లిరిల్, మణికంఠ, అభి, ఇంకా జతిన్ లాంటి హేమ హేమీలతో అన్షు రెడ్డి పోటీ పడుతుంది. అయినా కూడా తన పర్ఫార్మెన్స్‌లతో అందరిని ఫిదా చేస్తుంది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్‌లో అన్షు మాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో అదిరిపోయింది. 'బిగ్ బాస్' ఫేమ్ అమర్దీప్ ఇంకా విష్ణుప్రియ జంటగా చేసిన 'కుక్కు కుమారి' పాట ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. యూట్యూబ్‌లో ఇరగదీసిన ఈ పాటకి 'ఢీ' స్టేజ్‌పై చిందులేసింది అన్షు. తన డాన్స్ మాస్టర్‌తో కలిసి ఈ పాటకి అన్షు వేసిన స్టెప్పులు జడ్జిలతో పాటుగా ఆడియన్స్‌కి కూడా తెగ నచ్చేసింది. ఈ పర్ఫార్మెన్స్ చూసి వాట్ ఏ క్యూట్ కుమారి అంటూ రెజీనా తెగ మెచ్చుకుంది. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ పర్ఫార్మెన్స్ చివర్లో అన్షు రెడ్డికి డాన్స్ మాస్టర్ బుగ్గపై ఓ స్ట్రాంగ్ కిస్ ఇచ్చారు. ఇదే ఫ్యాన్స్‌కి అస్సలు నచ్చలేదు. సాంగ్ అంతా బాగుంది. కానీ అన్షుకి ఇలా కిస్ ఇవ్వడం మాత్రం నచ్చలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవడు మూర్తి వాడు, నా మ్యూజిక్ సిస్టమ్ మీద చెయ్యేస్తున్నాడు అంటూ సినిమా డైలాగులతో ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు 'ఢీ' జోడీ విన్నర్ సంకేత్ తాజాగా ఈ సీజన్లోకి ఎంట్రీ ఇచ్చారు. 'పుష్ప' సినిమాలో శ్రీవల్లి పాటకి అదిరిపోయే స్టెప్పులతో ఇచ్చి పారేశారు. సంకేత్ రాకతో 'ఢీ' షోకి కొత్త ఊపొచ్చింది అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సంకేత్ రావడంతో టైటిల్ పోరు మరింత రసవత్తంగా కాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే రాజు, పండు, జతిన్, మణికంఠ ఇంకా అభి లాంటి వాళ్ళు స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్లతో ఇరగతీస్తున్నారు. వీరికి సంకేత్ ఇంకా గట్టిపోటీ ఇచ్చేలా కనిపిస్తున్నారు. మరి ఈసారి 'ఢీ' సీజన్ 20 టైటిల్ ని ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ సీజన్ కి విజయ్ బిన్ని మాస్టర్ ఇంకా రెజీనాలు జడ్జిలుగా ఉన్నారు. నందు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. సౌమ్య రావుతో కలిసి హైపర్ ఆది టీమ్ లీడర్లుగా ఎంటర్టైన్ చేస్తున్నారు.